నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, తులసి గారు ఒక టైంలో విజృంభించారనే చెప్పొచ్చు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ కి, ప్రభాస్ కి తల్లిగా ఇలా చేసి మళ్ళీ పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూసినా తులసి గారే కనిపిస్తున్నారు మదర్ క్యారెక్టర్ లో. రైట్, మళ్ళీ విజృంభిస్తున్న తులసి అంటున్నారు. లేదమ్మా, అంటే ఆవిడ టాలెంట్ ఉంది కదా. ఆవిడ తొలి చిత్రంతోనే నా మతిపోయింది. సీతామహాలక్ష్మి అందులో వేటూరి సుందరమూర్తితో పాట రాశాడనమాట. సుశీలం పాట పాడింది. ఏదో ఆకదిలిన పాటే గేదె ఉంటుంది మాట. ఏ పాటను ఏ పాడను, బ్రతుకే పాట అయిన పసివాడను అనే పాట ఒకటి ఉంది. ఆ పాటలో పాప మామూలుగా మగవాడి డ్రెస్ వేసుకుంటుంది. ఇప్పుడు ఆ మగవాడి డ్రెస్ వేసుకొని పాడేసింది. ఇంకా పెద్ద ప్రొఫెషనల్ సింగర్ ఎలాగైతే పాడతారో, ప్రొఫెషనల్ సింగరు ఆ భావయుక్తంగా ఎలా పాడతాడో అలా పాడేసింది అన్నమాట. దాంతో నాకు మతిపోయింది అన్నమాట. ఎవరు అమ్మాయి అనుకుంటే తులసి అని. ఎవరంటే మా వాళ్ళే, అది వేరే విషయం. మా వాళ్ళ కథ తీసి పక్కన పెట్టండి. నాకు మా వాళ్ళ అనే విషయం కాకుండా మహానటి చిన్నప్పుడే. రెండోది శంకరాభరణం. ఆ శంకరాభరణంలో ఇక్కడ ఎంత ఎవరు మంజు భార్గవి కానీ, ఎంత మన శంకర శాస్త్రి కానీ ఒక చోట పాట పాడుతూ తను పాడలేకపోతాడు. పాడలేకపోయి ఆయాసం వచ్చి దగ్గి ఆగిపోతాడు అనమాట. ఆగిపోతే తులసి, ఆ శంకర శాస్త్రి కదా తులసి, అదేదో పేరు ఉంది. ఆ దగ్గి ఎక్కడైతే ఆగిపోయిన చోట తను ఎత్తుకుంటుంది. అని చెప్పేసి రాగం తీసి ఎత్తుకుంటే థియేటర్ అంతా చప్పట్లు. అంటే శంకర శాస్త్రి ఆగిపోయిందే చప్పట్లు కొట్టలేదు, ఎత్తుకుందే చప్పట్లు కొట్టారనమాట. అంటే ఏమిటి, జనం తాలూకు అప్లాజ్ అంతా పొందగలిగినటువంటి తులసి తర్వాత చాలా తక్కువ సమయంలో, అంటే పెర్ఫార్మెన్స్ గురించి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఆవిడ చేసిందే పెర్ఫార్మెన్సు. అలాంటిది కొంచెం తొందరలో అయిపోయిందన్నమాట. నేను ముద్దుల చెల్లెళ్ళు సినిమా చేస్తున్నాను. ఆ ముద్దుల చెల్లెళ్ళుగా ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటే అందరూ యునానిమస్గా తులసి ఉంటే బాగుంటుంది, చక్కగా ఉంటుంది కదా అనేసరికి వెళ్ళి మర్చిపోకూడదు కదా. తను మరి ఏమనుకుందో ఏమిటో. నా దగ్గర నుంచి ఏ డబ్బులు డిమాండ్ చేయలేదు. నా ఫస్ట్ పిక్చర్ అమ్మ, నువ్వుతో నాకు ముదుళ్ళు చెల్లెళ్ళు క్యారెక్టర్ నువ్వు సరిపోతావు. రంగనాథ్ ఉన్నాడు, మురళీమోహన్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, రాజేష్ పక్కన నువ్వు చెయ్యి, రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, అందరూ పెద్దవారు. ఇప్పుడు అందరూ పెద్దవాడే కదా. అంటే ఆవిడ రెమ్యూనరేషన్ అడగలేదు, అడ్వాన్స్ అడగలేదు, కాల్ షీట్లు ఎన్ని రోజులు అడగలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం ఏదో దాసరి నారాయణ గారి దగ్గర మంచి పేరుంది, మంచి రైటర్ ఉంది, ఈయన పొడి చేస్తారనుకున్నారనమాట. మీకు మంచి పేరే తీసుకొచ్చింది కదా ఇది. ఆ సినిమా 94 రోజులు ఆడింది. తులసి ఆడిన సినిమా 94 రోజులు ఆడింది. కానీ లైలా సినిమా దెబ్బతింది కదా. అప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్టే కదా. అనుకుంది కరెక్ట్ అనుకో, చెప్తున్నాను అన్నమాట. నాకే బాధ అనిపించి చెప్తున్నాను అనుకోండి. ఆ సినిమాలో ఎంత గొప్పగా నటించారంటే తులసి, రంగనాథ్ ముఖ్యంగా. డైలాగ్ చెప్తుంటే 100 మంది చప్పట్లు కొట్టారు. తులసి పెళ్లి ముహూర్తానికేమో ఆ పెళ్లి కొడుకుని తీసుకొస్తాడు, రంగనాథ్ని కత్తులతో పొడి చేస్తారన్నమాట. చుట్టూ బ్లడ్ కనిపించకుండా శాలువ వేసుకొని ఇలా వంగి దీవిస్తాడు. వంగినప్పుడేమో చేతి మీద ఇలాగంటే రక్తం బుట్లు పడతాయన్నమాట. ఇలా దుప్పటి తీసి అన్నయ్య అని ఎడుతుంది. ఆ డైలాగ్ చెప్పినప్పుడు మొత్తం కురు అంతా కూడా చప్పట్లు కొట్టేశారు. అంటే ఇన్వాల్వ్ అయిపోయింది అన్నమాట. తర్వాత రంగనాథ్ డైలాగ్ అని చెప్పడం, ఇవన్నీ నాకు అంత మంచి పేరు చేరుకొని తీసి పక్కన పెట్టి తులసి మంచి ఆర్టిస్ట్ అని చెప్పడం కోసం చెప్తున్నాను. అలాంటిది అనుకోకుండా తను మంచి పీక్స్లో ఉంటుండగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అది ఒక విధంగా తను బెడ్ లాంటిది. నాకు ఏమనుకున్నా సరే అది ఆవిడ చేసిన తప్పు. ఎందుకంటే అటు తమిళ్లో బాగా నటిస్తుంది,
తెలుగులో బాగా నటిస్తుంది. నటనకి ఎవరు ఒక పెట్టేదేమి లేదు. ఆవిడ ఎవరు పక్కన నటించాలంటే వారి పక్కన నటిస్తుంది. ఇటు భానుచంద్రు, రాజేష్ కానీ, ఇక్కడ సుమన్ కానీ, వీళ్ళారు కాదు, మొత్తం యంగ్ హీరోలు అందరి పక్కన నటిస్తుంది. నాగేశ్వరరావు పక్కన కూడా ప్రతిబింబాలు సినిమాల్లో నటించింది. అలాంటి పేరున్న టైంలో పెళ్లి చేసుకుందన్నమాట. అసలు నేను కూడా సార్ రథమండి సినిమాలన్నీ కాకుండా ఏదో ఈ జర్నలిజంలోకి వచ్చేసాను. నేను మొన్న నేను సినిమాలు చూస్తుంటే మిర్చి సినిమా ఒకటి, తర్వాత ఇంకేదో సినిమాలు చేసింది కదా మొన్న, డార్లింగ్లో చేశారు ప్రభాస్ గారికి మదర్గా. అవునవును. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అందరికి మదర్ క్యారెక్టర్ తులసి గారు చేస్తున్నారు ఆల్మోస్ట్. అది రవితేజతో కూడా తులసి చేసింది. రవితేజ మదర్గా చేసింది తులసి. ఈ మధ్య మర్చిపోయాను, చిరంజీవి మదర్గా చేస్తుంది. అక్కడ చిరంజీవి దగ్గర చిన్న బిడ్డ. మామూలుగా ఇప్పుడు చిరంజీవి అంటే ఇంచుమించు మంచి అయితే ఉంటుంది అనుకోండి. ఏది సరిగ్గా తెలియదు కదా నాకు, అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు, కానీ అతను మొదలుగా చేస్తుంది. నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, ఒక ఆర్టిస్ట్కి కావలసిన లక్షణం అది. తను చిరంజీవి తల్లిగా చేస్తుందంటే, పైగా దాని వెనక ఏమిటంటే, అన్నయ్యని తప్పకుండా నీ మదర్ క్యారెక్టర్ చేస్తాను అని అడగడం, ఆ గుండె ధైర్యానికి నేను చాలా ఉప్పొంగిపోయానమాట. అలా అడిగే ధైర్యం ఉండొద్దు అందరికీ. లేకపోతే ఆయన ఏం చేశాడు, ఆయనకి కూడా కావాలి చిరంజీవి కదా, అందమైన మదరు బాగుంటుంది ముఖ్యంగా తులసిలో ఉన్నటువంటి వాయిస్ కల్చర్ ఏమిటంటే చాలామంది తెలియదు, వీళ్ళకి ఏం తెలుసు. అయితే సావిత్రమ్మలో ఉన్నటువంటి వాయిస్ కల్చర్ తులసిలో ఉంది. సావిత్రమ్మలో ఉన్న వాయిస్ కల్చర్ ఏంటంటే ఫ్లాట్గా వాయిస్ రాదు, సగం వస్తుంది, అక్కడి నుంచి వైబ్రేషన్స్ అన్నమాట. అంటే ఆ ల్యాండింగ్ నోటు బరస్ట్ అవుతుంది అన్నమాట. ల్యాండింగ్ నోటు చెప్పన్నయ్య అంటే అన్నయ్య అనేది బరస్ట్ అవుద్ది, అవి వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. బ్యూటిఫుల్ అన్నమాట. అది ఒక్క సావిత్రికే చెల్లింది, తులసికే చెల్లింది. కాకపోతే నా సినిమా చూపిస్తాను, ఆ డైలాగ్స్ విను అంటే. ఆ వాయిస్ కల్చర్ అంత మంచి వాయిస్ కల్చర్ మిగతా వాళ్ళ లేదు కనుక ఈ సినిమా చాలా బాగా పండుతుందని నాకు అనిపించింది. అందువల్ల ఈరోజు ఎవరికి మదర్గా పెట్టుకున్నా, ఎవరికి వదినగా పెట్టుకున్నా, ఏ సెంటిమెంటల్ సినిమాలు పెట్టినా సరే చాలా చక్కగా పనిచేస్తుందని నా ఆలోచన అన్నమాట. అసలు నా ఉద్దేశం తులసి అక్కడ మద్రాసులో కాకుండా ఇక్కడ ఉంటే ఎవరు లేరు. ఇప్పుడు సుధా అయిపోయింది, 800 సినిమాల్లో చేసింది. ఇంకా మదర్లో ఎవరున్నారు? ప్రగతి ఉంది, మదర్లా ఉంటుంది. పెర్ఫార్మెన్సు అంటే నేను ఆవిడ మీద నిజంగా పెర్ఫార్మర్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను, కానీ వేరే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమి లేదు. మన పెర్ఫార్మర్స్ ఎవరు లేరు. అందువల్ల ఈ సినిమాలు చూసినటువంటి నేపథ్యంలో మాత్రం షీ ఈజ్ వెరీ గుడ్ అట్ ఇట్, షీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ షీ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ టాలీవుడ్. ఇప్పుడు ఉన్న మదర్ క్యారెక్టర్స్ కూడా కాస్త ఫన్నీగా ఉంటున్నాయి. సో దానికి ఎంతమంది సెట్ అవుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. తులసి గారిలో అది మనం చూడొచ్చు. ఇంగ్లీష్ తెలుగు హాస్యం కానీ డ్రామా కానీ చాలా బాగా చేస్తుంది, చిన్నప్పటి నుంచి చేస్తుంది కదా అది. కానీ అంత మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ, ఆవిడ తెలుగు టాలీవుడ్లోనే ఉండాలని కోరుకుంటూ నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.